మీరు స్టార్టింగ్లో చాలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాశారు. అవును సార్. అంటే జీవితంలో నిజంగా లవ్ ఫెయిల్యూర్ జరిగి అలా రాస్తూ మొదలు పెట్టారా? లేదు సార్, అట్లానేం లేదు సార్. అసలు అంటే లవ్ ఫెయిల్యూర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు అనిత పాట అప్పుడు చాలా పాపులర్ సార్. అవును సార్. అంటే యూత్కు మనసులో వెళ్ళిపోయే పాట అయితే అదే అవుతుందని నమ్మినాం సార్. అంటే అప్పుడు చూస్తున్న సొసైటీ కూడా మ్యాక్సిమం అట్లే ఉంది కదా సార్. సో అందరూ వ్యక్తిగతంగా అలోన్గా ఉన్నప్పుడు వినాలనుకునే పాట అయితే వాళ్ళు వాళ్ళని దగ్గర చూస్తారు, మన సొంతం చేసుకుంటారు వాళ్ళు. సో అట్లాంటి పాట చేయాలి అనే ఉద్దేశంలో చేసినాం సార్ అది. ఓకే. అంటే ఇంత ఐడియాతో కూడా ఏం చేయలేదు సార్. కాకపోతే ఒక ఎమోషన్ సాంగ్ చేయాలి. అది అమ్మ మీద చేస్తే అమ్మ మీద ప్రేమ ఎప్పుడూ ఉండదు. వారంలో 1 రోజులు అమ్మ మీద ప్రేమ ఉండదు. అమ్మ పాటలో నాన్న మీద చేస్తే నాన్న మీద ఉండదు. ఏ రిలేషన్ పైన చేసినా అది కుటుంబం నేపథ్యమైనప్పుడు కూడా ఎప్పుడు దాని మీద ఉండదు. ఇలా డిస్కస్ చేసుకుంటారు మీరు అన్నమిద్దరు? చేసుకుంటాం సార్. దీని మీద చేద్దాం ఇలా అనుకున్నప్పుడు డిసిషన్ అయితే నేను తీసుకుంటాను సార్. ఓకే. అట్లా ఐడియా నాదే. ఇది ఇట్లా వెళ్తే ఎట్లుంటది మేము రా అనుకుంటాం. అన్న తమ్ముడు అని ఏమనుకో ఎట్లుంటది రా అని అంటే బాగుంటే అది ఎగ్జైట్ అయ్యి చెప్తాడు. ఓకే. చెప్పి అదిరిపోతాడు అన్నప్పుడు ఇక నన్ను ఇట్లా వెళ్ళొచ్చు అని నమ్ముతా. నేను ఒక ఐడియా మొత్తం ఫస్ట్ అనుకొని మనకి వినిపించినప్పుడు చాలా బాగుందని వాడు ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఫేస్ కనిపిస్తుంది. ఇది వెళ్ళిపోవచ్చు అని నమ్మి అప్పుడు చేస్తారు. అట్లా నేను అనుకున్నది ఏంటంటే సార్, మనం ఇప్పుడు అందరి మీద ప్రేమ ఉంటుంది, అందరి మీద సమానమైన ప్రేమ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో అంటే ఒక అబ్బాయి వ్యక్తిగతంగా సొంతంగా ఫీల్ అయ్యేది అన్ని ప్రేమలు ఉన్నప్పటికీ కూడా ఒక అమ్మాయి ప్రేమను, భార్య ప్రేమను ఒక అబ్బాయి ఎప్పుడు ఫీల్ అవుతాడు. సో ఆ ఫీలింగ్కి మనం పాట ఇస్తూ పోతే ఎండ్ ఉండదు. ఇప్పుడు ఒకరు టీనేజ్కి వచ్చారు, వాళ్ళ టీనేజ్ అయిపోతుంది, ఇంకోటి రావాల్సిందే. అక్కడికి వాళ్ళ టీనేజ్ అయిపోతే ఇంకోటి రావాల్సిందే. సో అది అక్కడ తిరుగుతూనే ఉంటుంది. సో ఆ కంటెంట్ మీద మనం ఎన్ని పాటలు వినసొంపుగా చేస్తే అన్ని పాటలు వింటారు. అలా రాసిన మొదటి పాట ఏది? అట్లా రాసింది నువ్వంటే పిచ్చి అని 1990లో బాగా పెద్ద హిట్ అయింది సార్ అది. ఓకే. అదేంటి ఒకసారి పాడరా? డిఆర్సీలో ఉంటుంది ఈ సాంగ్. గాయాలు చేశావు ఈ జన్మకు, భారాన్ని వేశావు నా జన్మకు, మరుపంటూ రావమ్మ ఈ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందో పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందో పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, ఏం చేశానే ఇట్లా ఉంటుంది సార్ ఈ పాట. ఇందులో నువ్వంటే పిచ్చి నుంచి బాగా ఇట్టింది. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదు తుండంగా ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందో పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. సాధారణంగా విరహ గీతాలు మగవాళ్ళ ఆస్పెక్ట్లోనే రాస్తారు. అవును సార్. అంటే ఆడవాళ్ళు కూడా విరహం అనుభవిస్తారు కదా, ఆ కోణంలో ఎవరు రాయండి? రాసిన సార్, అట్లా కూడా రాశారా? అదేంటది? ప్రాణం కన్నా నిన్నే ప్రేమించినరా, దైవం కన్నా నిన్నే పూజించినరా, లోకం నన్నే లోకుగా చూసిన, నా ప్రాణం నువ్వే అంటూనే బతికినా, ఈ లోకం చీకటి చేసిదో ఈ నా లోకం చీకటి చేసి శోకం మిగిలించినావు రా, నా గుండె లోతుల్లో దాగిన దుఃఖము కళ్ళల్లోనే లేనురా, నా మనసు లోతుల్లో తాగిన బాధను మాటల్లోనే చెప్పలేనురా, ఇట్లా ఉంటుంది సార్.